అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయూసీకు ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని మాలే మేయర్ ఎన్నికలలో ఆయన పార్టీ పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూసింది. భారత అనుకూల పార్టీ అయిన మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ శనివారం ఘన విజయం సాధించింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు అందించడంలో వ్యవసాయ శాఖ విఫలమవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలలో అధికారులు జిల్లా వ్యాప్తంగా ఏడీలు, ఏవోలతో 4 రోజులుగా ఎరువులు, పురుగుల మందులు, విత్తన దుకాణాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని మందడంలో నిర్వహించిన భోగి వేడుకలలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. తెలుగు జాతికి స్వర్ణయుగం సంక్రాంతి సంకల్పం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విదేశీ విద్యార్థులను రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలికే కెనడా ప్రస్తుతం వారి రాకపై ఆంక్షలు విధించే అంశాన్ని పరిశీలిస్తోంది. దేశంలో నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగిత, ఇళ్ల కొరత వంటి సమస్యలు సంక్షోభ స్థాయికి చేరుకుండటంతో వలసలకు బ్రేకులు వేసేందుకు రెడీ అవుతోంది.